హలో, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో సెకండ్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ డెరివేటివ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఇందులో హౌ టు సాల్వ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సెకండ్ ఆర్డర్ అండ్ క్యూ. ఇఫ్ క్యూ ఈక్వల్ టు 0 then we find only CF. If Q does not equal to 0 then we find CF plus PI. ఓకే స్టూడెంట్స్, మనం ఫస్ట్ ఇందులో ఫార్ములా తెలుసుకో స్టూడెంట్స్. we know that ఫార్ములా డో బై డో ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ డి అని, డో బై డో వై ఈక్వల్ టు డి డాష్ అని, అండ్ డో బై డో వై స్క్వేర్, డో స్క్వేర్ బై డో వై స్క్వేర్, డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఈక్వల్ టు డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఈక్వల్ టు డి డాష్ స్క్వేర్ అని మనం తెలుసుకోవచ్చు స్టూడెంట్స్. మనం ఈ వాల్యూస్ని మనం అందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఈజీగా ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్. ఇన్ దిస్ ప్రాబ్లం వీ హ్యావ్ టు ఫైండ్ we have to find general solution of above equation in Z. Okay students, కాబట్టి మనం ఫస్ట్ ఇన్ దిస్ ప్రాబ్లం వీ హ్యావ్ టు ఫైండ్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ అబవ్ ఈక్వేషన్ ఇన్ జెడ్. దెన్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ అంటే హౌ టు రైట్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ అంటే ఓకే స్టూడెంట్స్, డి స్క్వేర్ అని రాస్తాం, ప్లస్ 2 ఇంటూ డి డాష్ ప్లస్ డి డాష్ స్క్వేర్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 0 చేస్తాం స్టూడెంట్స్. ఇలా వచ్చేసింది. మనం ఇక్కడ క్యూ ఈక్వల్ టు గివెన్ అబవ్ ఈక్వేషన్లో ఇఫ్ క్యూ ఈక్వల్ టు 0 దెన్ వీ ఫైండ్ ఓన్లీ సిఎఫ్. ఓకే స్టూడెంట్స్, దెన్ వీ ఫైండ్ ఓన్లీ సిఎఫ్. ఓకే, సిఎఫ్ మీన్స్ మనం సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో అయితే C1 C2 వై ఈక్వల్ టు అంత ఆయన ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇందులో జెడ్ ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్. ఇందులో జెడ్ ఈక్వల్ ఇన్ దిస్ ప్రాబ్లం వీ హ్యావ్ టు ఫైండ్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ అబవ్ ఈక్వేషన్ ఇన్ జెడ్ యాజ్ జెడ్ ఆర్ జెడ్. దెన్ రైట్ వీ నో దట్ ఆక్సిలరీ ఈక్వేషన్స్ తెలుసు స్టూడెంట్స్ మనకి. డి ఈక్వల్ టు ఎమ్ అని, డి డాష్ ఈక్వల్ టు 1 అని తెలుసు స్టూడెంట్స్ మనకి. put these values in above equation. Then m square plus 2m into 1 plus 1 square equal to 0 students. ఇది ఏంటంటారు? ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఇది ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తాం? ఆక్సిలరీ ఈక్వేషన్ మీన్స్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆక్సిలరీ ఈక్వేషన్? టు ఫైండ్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్. ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ స్టూడెంట్స్. టు ఫైండ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఓకే స్టూడెంట్స్, ది ఫైండ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే ఆక్సిలరీ ఈక్వేషన్ ఇలా రాసుకోవాలి స్టూడెంట్స్. కాబట్టి ఎం స్క్వేర్ ప్లస్ 2m ప్లస్ 1 ఈక్వల్ టు 0. కాబట్టి 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ చేస్తే +1 రావాలి స్టూడెంట్స్. వాటిని యాడ్ చేసిన సపరేటింగ్ చేసిన +2 రావాలి. దాన్ని ఎలా వస్తుంది స్టూడెంట్స్? ఎం స్క్వేర్ ప్లస్ ఎం ప్లస్ 1 ఈక్వల్ టు 0. దీస్ ఇంప్లాయిస్ m ఇంటూ m ప్లస్ 1 ప్లస్ 1 ఆఫ్ m plus 1 equal to 0. కాబట్టి these implies m plus 1 equal to 0 and m plus 1 equal to 0, and these implies m equal to -1. Okay students, now CF కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే ఎలా రాస్తే సేమ్ నంబర్ సేమ్ సింబల్ వచ్చేసింది అనుకోండి, మనం ఎలా రాస్తాం? f1 ఆఫ్ y ప్లస్ -1x. అంటే ఇవేంటి స్టూడెంట్స్? m1
నెక్స్ట్ ప్లస్ ఎక్స్ ఇంటూ f2 ఆఫ్ వై ప్లస్ ఆఫ్ -1x ఇలా రాస్తాం స్టూడెంట్స్. దీన్నే కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటాం స్టూడెంట్స్. హౌ టు రైట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే మనం తెలుసుకోవాలి స్టూడెంట్స్. హౌ టు రైట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. కాబట్టి ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ని ఎలా తయారు చేస్తాం ఫస్ట్ మనం ఒకసారి చూసుకుందాం స్టూడెంట్స్. గివెన్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దెన్ హౌ టు గెట్ CF. మనం ముందుగానే ఈ ఫార్ములా తెలుసుకోవాలి స్టూడెంట్స్. వీ నో దట్ (2/(x²) = D², (∂y) అంటే D', (2/(y²) అంటే D'². But put these values in given equation, then we get CF. ఓకే స్టూడెంట్స్, ఆక్సిలరీ ఈక్వేషన్లో మనం ఫస్ట్ ఈ ఫార్ములాస్ తెలుసుకోవాలి. ఫార్ములాస్ అంటే ఏంటి? పుట్ D = m and D' = 1. Put these values in above equation, then we get answer. This is called complementary function students. Is called complementary function. Okay students, please like and share and మీరు ఈ వీడియోస్ కానీ నచ్చినట్లయితే మీకు నచ్చితే ఎందుకంటే ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి JNTUకే, JNTU-GV అండ్ JNTU అనంతపూర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు క్వశ్చన్స్లోని ఆన్సర్ స్టూడెంట్స్. కాబట్టి మీరు ఇవన్నీ నేర్చుకున్నట్టయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ వేరా స్పేస్ బ్రహ్మ స్పేస్ వై